హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఈటీఎఫ్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ బ్యాంక్లో కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎవరైనా చేసేవాళ్ళు, డే ట్రేడింగ్ స్టాక్స్ చేసేవాళ్ళు, దాన్ని పోలిస్తే ఈటీఎఫ్ ట్రేడింగ్ బెస్ట్ ఫ్రెండ్స్. నా అనుభవంలో చెప్తున్నాను. ఏదో ఇక్కడ ఈటీఎఫ్లో మనం ఒక 1 lakh పెడితే 10 lakhs గాను, 1 lakh పెడితే 15 lakhsలో గాను అవదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక 2% ఎక్స్పెక్ట్ చేసి మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే 1 lakh పెడితే 2000 వరకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఈటీఎఫ్ కూడా స్టాక్స్ లాగే డైలీ స్టాక్స్ ఏ టైంలో రన్ అవుతుందో అదే టైం రన్ అవుతుంది. స్టాక్స్ ఏ టైంలో క్లోజ్ అవుతుందో అదే టైంలో క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఆలోచించే వాళ్ళు, ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈటీఎఫ్లో మోస్ట్లీ లాస్ అవ్వడం అంటూ ఉండదు ఫ్రెండ్స్. ఓకే, నేను ఇన్వెస్ట్ చేసే 5 ఈటీఎఫ్స్ గురించి చెప్తున్నాను. అదేంటంటే నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్, పిఎస్ఓ బీస్ అండ్ సిల్వర్ బీస్ ఫ్రెండ్స్. ఓకే, బీస్ అంటే నిప్పాన్ వాళ్ళది. ఓకే, మిగతా ఈటీఎఫ్స్ కూడా ఉంది, కానీ నేను ఎక్కువగా వాల్యూమ్ ఎక్కువ ఉన్న దాని మీద ట్రేడింగ్ చేస్తాను కాబట్టి ఈ ఈటీఎఫ్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, దీనిలో ఇంకో బ్యూటీ ఏంటంటే ఏదైనా మనం పెట్టిన ఈటీఎఫ్ కానీ నెగిటివ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసి అది ముందుకు పోవడం కన్నా మనకి నెగిటివ్లో పోవడం, మైనస్లో పోతుంటే మనం ఇంకో నెంబర్ ఆఫ్ యూనిట్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఈటీఎఫ్ ఎప్పుడు కొనాలంటే ఆల్ టైమ్ హై ఎంత వెళ్ళిందో ఆ ఈటీఎఫ్ అక్కడి నుంచి 5% పడుతున్నప్పుడు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడి నుంచి ప్రతి 2-3% కొంత ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే మొత్తం మీద మీకు ఒక 5% కానీ ప్రాఫిట్స్ వస్తే మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, కొంతమంది ఈ ఈటీఎఫ్ ద్వారా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు, రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు, స్వింగ్ ట్రేడింగ్ గాను, పొజిషనల్ ట్రేడింగ్ గాను కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఓకే, మొత్తం ఈ ఈటీఎఫ్ తగ్గిపోవడం అంటే జరగదు. ఎందుకంటే ఒకవేళ జరిగిందంటే మన ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది అనమాట. అందుకని ఎప్పుడు ఈటీఎఫ్స్ అంటూ మనకి తగ్గే ప్రసక్తే లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.